దేవునికి స్తోత్రం కలుగును గాక. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు సంఘానికి దేవుడు అనుగ్రహించిన ఆ ఉచితమైన కృప వరములను బట్టి సంఘం ఎలా ఉండాలో తెలియచేస్తూ ఆయన అనుగ్రహించిన ఈవులను గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు గ్రహించలేని వారుగాను ప్రభు అనుగ్రహించిన ఆ కృపావరములను గూర్చిన ఆసక్తి కనపరచని వారుగాను ఉన్నప్పుడు ప్రభు అనుగ్రహించిన వాటిని జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన వరాలు ప్రభు అనుగ్రహించారు కదా, వాటిని మీరు మరిచారు అని చెప్తున్నాడు. ఈ 12, 13, 14 అధ్యాయాల్లో ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యం, ఉచితమైన దేవుని కృపావరాలు గుర్చిన ఎక్కువ ప్రస్తావన తేవడం జరిగింది. విశ్వాసులు సహజంగా చేయలేని వాటిని చేయటానికి దేవుడు సామర్థ్యాన్ని వీటి ద్వారా కలిగిస్తాడని, విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపక్వత కలిగిన వారుగా మార్చబడి ఏదైతే దేవుడు కోరుకున్నాడో ఆయన ఉద్దేశం నెరవేర్చటానికై సిద్ధపడతారని, శరీర సంబంధులుగా లోక సంబంధులుగా కాక ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తారని, శరీర సంబంధమైన విషయాలలో వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దైవికమైన ఆలోచనలతో ముందుకు సాగాలని, దేవుడు అనుగ్రహించిన ఆ కృపావరములను సొంతం చేసుకుని వాటిని కలిగి ముందుకు సాగాలని మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక సామర్థ్యం విశ్వాసులకు కలిగి ఉంది అనంటే అది వ్యక్తిగతమైన లాభం కోసం ఏమి కాదు, కేవలము దేవుని యొక్క శక్తిని పొంది క్షమాభివృద్ధిని పొందుట కొరకును ఆయన అనుగ్రహించినవే. అందుకే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం మనం పొందుకొనుటకు సిద్ధపడాలి. వాళ్ళు క్రైస్తవులు కాకముందు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. మీరు గురుడివారుగా ఉన్నారు, ఆలోచన లేని విధానంలో బ్రతికారు, మీరు విగ్రహాలను వెంబడిస్తూ ఉన్నారు, మీరేం చేశారో మీకే తెలీదు. అవి ఒట్టువని, వాటిలో ఏమాత్రం సామర్థ్యం లేవని మీరు గ్రహించి మీరు క్రీస్తుని కలిగిన వారుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఇంతకు ముందున్నటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి స్థితి తొలగిపోయి దైవికమైన సమాధానం మీకు వచ్చింది. దానికి గల కారణం ఏంటి అనంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని వల్లనే మీకు అలా కలిగింది అంటున్నాడు. ఎవరైతే ప్రభుని కలిగి ఉన్నారో వారు దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా ఉంటారు. వారు ఏమనుకుంటారు అనంటే యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు తప్ప ఎవరు స్వతహాగా ఒప్పుకోలేరు. స్వభావ సిద్ధంగా యేసుప్రభుని దేవుడని అంగీకరించలేరు. కానీ
పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేస్తాడు. అది నాలో కొంతమంది యూదులు యేసుక్రీస్తుని దేవదూషణ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆ శిలువ యాగం ఆయనకు సరైందేనని మాట్లాడుతున్నారు. అందుకే పౌలు అంటారు, ఆ యేసు ప్రభు వారిని దేవుడు మరణములో నుంచి లేపాడని, పునరుద్ధానుడయ్యాడని, ఆయన ఈ భూమి మీద నరుడుగా అవతరించి మనుషుల యొక్క పాపముల నుంచి పరిహరించుట కొరకు శిలువ యాగము చేశాడని వారికి గుర్తు చేస్తున్నాడు. దేవుని ఆత్మచేత మాత్రమే యేసు ప్రభు అని ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోలేరు అని చెప్తున్నాడు. అయితే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ వలన కృపావరాలు అనుగ్రహించబడతాయి. చాలా రకాలైనటువంటి వరాలున్నను ఆత్మ అయిన దేవుడు ఒక్కడే. పరిచర్యలు రకరకాలుగా ఉన్నను ప్రభు కూడా ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యాలు ఉన్నను వాటన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అందరి ప్రయోజనం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడని ఆయన అనుగ్రహించిన 9 కృపావరముల గురించిన ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ఆత్మ వలన జ్ఞానవాక్కు కలుగుతుంది. రెండవది బుద్ధివాక్యం కలుగుతుంది. విశ్వాసం యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. స్వస్థపరిచే వరం కలుగుతుంది. అద్భుతాలు చేసే సామర్థ్యం కలుగుతుంది. మరొకరు ప్రవక్తగా ప్రవచనాలు చెప్తారు. మరొకరు ఆత్మలను గుర్తించే సామర్థ్యాన్ని పొందుకుంటారు. మరొకరు నానా భాషలు మాట్లాడుతారు. మరొకరు ఆ భాషలకు అర్థం కూడా చెప్తారు. ఇవన్నీ కూడా ఆత్మైన దేవుడే అనుగ్రహించేటువంటి ప్రత్యేకమైన వరాలు. శరీరం ఒక్కటే అయినా దానికి అనేకమైన అవయవాలు ఉన్నట్లుగా క్రీస్తు ఒక్కరే అయినా అనేక వరాలను కలిగి ఉన్నాం. యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, బానిసలైనా, స్వతంత్రులైనా అందరూ ఒకే ఆత్మలో ఒకే శరీరములో బాప్తిసం పొందాం. అందరిలో ఉండేటువంటి ఆత్మదేవుడు ఒక్కరే. అందరూ కూడా ఒకే దాంట్లో పానం చేశాం. శరీరం ఒక్కటే, కానీ అవయవాలు వేరువేరుగా ఉన్నాయి. ఒకవేళ కాలు నేను శరీరంలో ఉన్నాను కానీ నేనేమన్నా కన్నును కాదు కదా అని అనుకుంటే అది శరీరంలో లేనట్లా. శరీరం అంతా ఒకవేళ కన్నే అయితే వినడం ఎలా జరుగుతుంది? అది కుదరదు కదా. దేవుడు తన ఇష్ట ప్రకారంగా మనకి అవయవాలను సృష్టించాడు. ఆ సృష్టించిన సృష్టికర్త మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అవయవాలు అనేకంగా ఉన్నా శరీరం మాత్రం ఒకటే. కన్ను చేతితో నువ్వు నాకు అవసరం లేదని, కాలు నువ్వు నాకు అవసరం లేదని, ఇలాగున శరీరంలో ఉన్న అవయవాలు అవసరం లేదు అని ఒక్కొక్క అవయవం కనుక మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఆ శరీరం పరిపూర్ణమవుతుందా? శరీరంలో ఉన్న అవయవాలు ఏవైనా ఎన్నైనా మొత్తం అంతా కలిసి శరీరమే అవుతుంది కదా. అలాగే
మన అందరం కూడా ఒకటే శరీరమై ఉన్నాము. క్రీస్తు స్వారూప్యమును కలిగి ఉన్నాము. ఏ అవయవము దేని కొరకు ఇవ్వబడిందో అది దాని పని చేస్తుంది. ఒకటి ఎక్కువని తక్కువని మనం ఎంచడానికి కుదరదు. ఈ శరీరం అంతా కూడా సక్రమంగా పనిచేయాలంటే ప్రతి అవయవము దాని పని చేయాలి. అలాగే క్రీస్తు యొక్క దేహంలో మనము అవయవములై ఉన్నాము కనుక ఆయన ఏ అవయవమునకు ఏ పని అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేయమని చెప్తున్నాడు. చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? మాకు సంబంధం లేదు, ఏదైనా మాకు చెప్తారా, మమ్మల్ని చేయమంటారా అని ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అంటే వారు పని చెయ్యనొల్లని వారు, సోమరులు, బద్ధకస్తులు. శరీరంలో ఉన్న ప్రతి అవయవము దాని పని చేస్తుంది, లేకపోతే చచ్చుబడిపోద్ది. నరాలు స్ట్రక్ అయిపోయి ఉంటాయి, బ్లడ్ పంప్ చేయకుండా అని అర్థమైపోద్ది. ఏ శరీరంలో ఏ భాగము లోపం వచ్చినా ఆ శరీరము బలహీనమైపోయినట్లే. అలాగే సంఘములో ఉన్న వారందరూ క్రీస్తు శరీరములో అవయవములై ఉన్నారు గనుక అందరూ కూడా దేవుని పని నమ్మకంగా చేయవలసిందే. చాలా మంది ఎలా ఉన్నారంటే స్వార్థపూరితమైన మనసు కలిగిన వారుగా దేవుని కొరకు పని చెయ్యని వారుగా ఉన్నారు. నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావు, మరి దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? వయసు అయిపోయి బలం తగ్గిపోయి శక్తిహీనురాలువై బలహీనుడివై ఉన్నప్పుడు ప్రభువా నీ కోసం పనిచేస్తాను అని అంటే ఏం పని చేస్తావు? పనికి రాని మనిషి అయిపోయిన తర్వాత ఇంకేం పనికొస్తావు? ఇంకెందుకు పనికొస్తావు? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అనుకూలతనిచ్చినప్పుడు ఇప్పుడే ఆయన పని చేయలేకపోతున్నావే, ఇక రాబోయే దినాల్లో ఇంకేం చేస్తావు? ప్రభు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు, నా కోసం నువ్వేం చేసావని. ఏం చేశాను? ఉదయం లేచి ఊరంతా తిరిగాను, కడుపు నిండా తిన్నాను, కంటి నిండా నిద్రపోయాను, ఇదే చేశానని చెప్పు. అప్పుడు ఆయన నీకు అద్భుతమైన బహుమానాలు ఎంచి మరీ ఇస్తాడు. తీసుకుని సంతృప్తి కలిగి సరదాగా నరకానికి పోది. గాని ప్రభు అనుగ్రహించినటువంటి ఆయుష్, ప్రభు అనుగ్రహించిన ధన్యకరమైన జీవితం ఆయన కొరకు పనిచేయకపోతే, ఆయన కొరకు వాడబడకపోతే ఎందుకు ఈ దేహం నువ్వు కలిగి ఉన్నావు? దానివల్ల ఏమి ప్రయోజనం? మనుషులకు ప్రయోజనమా, లేకపోతే దేవునికి ప్రయోజనమా? ఆ ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుట వలన ఏమైనా ఉపయోగం ఉందా? నీ కొరకే నువ్వు బ్రతుకుతున్నావు, నీ కొరకే బ్రతుకుతున్నావు. నీ కొరకు నువ్వు బ్రతకడంలో కలిగిన ఆనందం ఏమీ లేదు. నువ్వు దేవుని కొరకు బ్రతకగలిగితే, ఇతరుల కొరకు బ్రతకగలిగితే అది నీకు ధన్యము కదా. అందుకే శరీరంలో ఉన్న అవయవాలు దేనికి అదే దానికి అప్పగించబడిన పని చేస్తున్నాయి. ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, దాని పని అది చేస్తుంది. నేను ఈ పని చెయ్యను అని అంటే అది దానికి జబ్బు వచ్చి ఉంటది. నేను చేయలేను అని ఉంటే అవి పనికి రాకుండా పాడైపోయి ఉంటాయి. మరి నువ్వు పాడైపోయావా? పనికి రాకుండా అయిపోయావా? సామర్థ్యం లేని వ్యక్తిగా ఉన్నావా? శక్తి లేని వ్యక్తిగా ఉన్నావా? దేవుని కొరకు పని చేయలేవా? దేవుని కొరకు పనికి రాని నీవు ఏం పని చేస్తే ఎంత ప్రయోజనం అయితే ఏం ప్రయోజనం? దేవుని కొరకు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ నోరును ఆపుకోకూడదు. దేవుని కొరకు నడవవలసి వచ్చినప్పుడు ఈ పాదాలను ఆపకూడదు. దేవుని కొరకు పని చేయాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులు బద్దకించకూడదు. నేనేమనుకుంటున్నానంటే దేవుని కొరకు ఈ దేహం, దేవుని కొరకు ఈ ప్రతి అవయవము పని చేయాలి. ఎందుకంటే సృష్టికర్త కొరకు పనికి రాని నేను ఎందుకు, నువ్వు ఎందుకు? శరీర సంబంధమైన సౌందర్యం కోసం తెగ ఆరాట పడిపోతున్నావు. శరీరం ఎండలో
ఉండకూడదు. దానికి ఏమాత్రం వేడి తగలకూడదు. నిత్య నరకములో ఆరని అగ్నిగుండములో అగ్ని ఆరని పురుగు చావదు అనే ఒక భయంకరమైన ఆ నరకములో వేదన పడుతూ ఉంటే ఎలాగూ తప్పించుకుంటావు? ఆయన కొరకు ఏమీ పని చేయలేను నీవు నరకం తప్పించుకుంటావా? నీ వల్ల అవుతుందా? పేతురు గారు అడుగుతారు, అయ్యా నీకోసం మేము అన్ని విడిచిపెట్టాం, నేను వెంబడించాం, మాకు ఏంటి ప్రయోజనం? ఆయన అంటారు, నా నిమిత్తం, సువార్త నిమిత్తం అన్నదమ్ములను, అక్కచెల్లిన భూములను, ఆస్తిపాస్తులను దేనినైనా విడిచిపెట్టి నన్ను వెంబడించగలిగిన ఎడల వారికి 100 ఇస్తాను. అంత మాత్రమే కాదు, నిత్య జీవం కూడా ఇస్తాను. ఆయన కొరకు బ్రతకలేని నీకు నిత్య జీవం ఎలాగొస్తుంది? ఆయన అనుగ్రహించిన ఈవులను పొందుకోవటానికే నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీకు తన వరములను అనుగ్రహించి నిన్ను నింపాలని. క్రీస్తుకి అవయవములై అనగా ఒక దేహంలో ఉన్న అవయవములుగా ఉండి ఆయన కొరకు పనిచేయాలి గాని ఆయనకి వేరుగా ఉండి ఏమి 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 చేయకూడదు, చేయలేవు కూడాను. దేవుడు కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని అపోస్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది అద్భుత కార్యాలు చేసేవారు గాను, కొందరిని స్వస్థపరిచేవారు గాను, కొందరిని ఉపకారాలు చేసేవాళ్ళు గాను, కొంతమందిని ప్రభుత్వాన్ని ఏలేవారుగా చేసేవారు గాను, కొంతమందిని భాషలు మాట్లాడేవారు గాను దేవుడే నియమించాడు. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తలులు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కాదు, అందరూ కూడా స్వస్థపరిచే కృపావరములు కలిగిన వారు కాదు, అందరూ భాషలతో మాట్లాడలేరు. అయితే అన్ని అందరూ చేయలేరు. ఒక్కొక్కరికి కొన్ని ఇవ్వబడతాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. అయితే శ్రేష్టమైన వాటిని అపేక్షిస్తూ దేవుని మార్గంలో సాగిపోవాలి అంటున్నాడు. ఆయన అనుగ్రహించినటువంటి ధన్యకరమైన జీవితాన్ని స్వతంత్రించుకుని, వరాన్ని పొందుకుని, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని, ఆధ్యాత్మికమైన సామర్థ్యాన్ని సొంతం చేసుకుని, దేవుడు అనుగ్రహించినటువంటి వాటి కోసం తృప్తి పడుతూ, ఈ పేరు ప్రఖ్యాతుల కొరకు కాక ఆత్మ సంబంధమైనటువంటి దైవ చిత్తాన్ని నెరవేర్చుచు సంఘ క్షమాభివృద్ధి కొరకై ప్రయాసపడుతూ మేలుకరమైనటువంటి వాటిని స్వాధీనం చేసుకుంటూ ఇతరులకు మేలు చేయటానికి, ఇతరులకు సహాయం చేయటానికి, ఇతరుల ఆత్మలను మండించటానికి, ఇతరులను ప్రోత్సహించటానికి నువ్వు దేవుని కొరకు సిద్ధపడాలని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అనుగ్రహించిన ఆ దివ్యమైన మార్గంలో సాగుతూ ప్రభు కొరకు నమ్మకంగా ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన అనుగ్రహించే ప్రతి కృపవరాన్ని పొందుకొని ఆయన కొరకు పనిచేసేవారుగా ఉండటానికై సిద్ధపడండి. ఆయన ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి తన వరములతో నింపి, ఆయన ఆత్మచేత నింపి ఒక ఘనమైన పాత్రగా ఏర్పాటు చేసుకుని వాడుకోవాలని, అటు ధన్యకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. నువ్వు కూడా అట్లే ప్రభువులో సాగు. ఆయన అనుగ్రహించే వాటిని పొందు. దేవుడి మాటలు మనం వినుకుంటున్నా దీవించును గాక. ఆమేన్.